ఏంది వాస్ ఇది? ఇదే నెత్తి నొప్పి అవుతుంది రేవంత్కు చెప్తున్నా నేనైతే. నెత్తి నొప్పి పై కూర్చుంటుంది. మొన్న ఉట్టిగా మాట్లాడినాం, తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకుపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ కూడా పంపించినా చూడు. మాట్లాడమని చెప్పు, లేకపోతే మాత్రం గడబడవుతుంది. ఉన్నది చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడి ఇప్పుడు నువ్వు వస్తావా ఇడికి రాండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి. ఇది గలత్. ఇది రేవంత్ చేస్తున్న చాలా. నేను మొన్నటిదాకా బూట్లు సాక్షుల వాసన అన్నాడు కదా, ఇప్పుడు ఆడు సిట్టుకు పోతే కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంది ఇది? ఈ లంగా కేసులు దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భరించాలి ఇక్కడ వాళ్ళు? ఏం మజాక్ బా ఇది? మళ్ళీ రుబాబ్ ఆయనే ఆడ నిలబడితే ఈ ఇంట్లోకి వచ్చి రుబాబ్ చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూడా వేసుకపోతారా? తీసుకపోరి, మేము కూడా వస్తాంపా. చలో చూద్దాం ఇక తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణలో చూద్దాంపా. మేము కూడా వస్తాంపా. ఏడికి తీసుకుపోతారో చలో. ఆయన అన్న మాట కనుక మీరు రికార్డు చూపియండి, రమ్మని లోకల్ పోలీసు కూడా ఎవరు వస్తారో రాండి, మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపల పెట్టుండి. ఒకవేళ తన మాట్లాడిన మాట తప్పు మాట అయితే మేము ఏడికెళ్ళి వెళ్ళిపోతాం. దొంగ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీరు తెలంగాణ జర్నలిస్టులను తొక్కుదామంటే మాత్రం నడవదు. బరాబర్ చెప్తున్నాం. వస్తున్నావా బాస్ నువ్వు వీడికి? అరే రా, ఏం తమాషాలు ఇవన్నీ చెప్పు, ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు. మాట్లాడు. ఆ డీజీపీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారా మాట్లాడు, రేవంత్తో మాట్లాడతారా మాట్లాడు. ఏంది ఇది దిల్లగే? ఏం మజాక్ ఇది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు ఎవరికి ఏంది ఇది? వాడు మొన్నోడో వచ్చి పోలీసు వాడు వచ్చి తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేస్తాడు. అంతా మొగోళ్ళ మొత్తం. ఇక ఇదే పోలీసు రాజ్యమా? ఇక మొన్న పని చేస్తారు. తెలంగాణ మొత్తం చెప్పినాం కదా, ఇప్పుడు మొత్తం ఇక్కడికి మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక ఈయన సంగతి ఏంది, ఈయన కథ ఏంది, ఈయన చేస్తున్నది ఏంది అని, ఎవరికి ముఖ్యమంత్రి, ఎవడేస్తే ముఖ్యమంత్రి అండి? ఈయన చంద్రబాబు అపాయింటెడ్ మనిషి ఆయనే. ఏంది ఇది? మాట్లాడు బాయ్, మాట్లాడు. మేమైతే వదిలేదు. నువ్వు కూడా వచ్చి నిలబడతా వాళ్ళే చూస్తాయి. ఇక నేను రా. ఏం తమాషా చేస్తారు? చెప్పండి. మీతో కాదు కదా మాట్లాడింది. అన్నా పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన జీబు కూడా ఓపెన్ జీబు అన్న. పోతాంటే తప్పించుకునే ఆ కార్లోకి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేసి ఎన్కౌంటర్ చేసినా ఎన్కౌంటర్ చేయబోతున్నారు వెంకటరెడ్డిని. ఓపెన్ ఏం సంబంధాలు పెట్టి ఏం కథ పెడతారు కదా ఇప్పుడు? మాకు కూడా డౌట్స్ ఉన్నాయి. మా పోలీసులు కూడా నోటీస్ ఇవ్వండి, 41 CRPC నోటీస్ ఇవ్వండి, తర్వాత ఇన్వెస్టిగేషన్ చూడండి. అంతే గౌరవంతో పోతేనే అది ఇష్యూ అయింది కదా తెలంగాణలో. అది ఇష్యూ అయింది. ఇప్పుడు తెలంగాణ కూడా తెలుస్తుంది, జనంకు తెలుస్తుంది. హలో, ఎక్కడున్నారండి? మొన్న దొంగ కేసులో తీసుకోపోతే 3rd డిగ్రీ టార్చర్ చేసిండు మొన్ననే. ఇది తెలంగాణలో కూడా ఇష్యూ జరిగింది. ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత తన దొరకబట్టి మళ్ళీ బయటికి తీసుకొచ్చిండ్రు. ఇది మాకు ఆల్రెడీ ఒక అనుభవం తన మీద దొంగ కేసుతో జరిగింది. ఇంకొక దొంగ కేసు పెట్టి మళ్ళీ ఒక జర్నలిస్ట్ని ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి మీరు ఏం చేస్తారో తెలియదు. ఆయన పోయి తీసుకుపోయేటప్పుడు ఆయన ఇంట్లో తుపాకీ దొరికిందంటాడో, బాంబు దొరికిందంటాడో మాకు ఎరకలే కదా. మీరు సంపద బాధ్యత ఏంది? మాకు ఆ పదం అన్నాడా లేదా చూపింది అంతనే. ఎర్రి డాష్ అనే పదము వీడియోలో ఎక్కడుందో మీరు చూపించండి. మేము వెళ్ళిపోతాం. మాకు ఓపెన్ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎట్లా మంది ఉన్నారు, ఆడవాళ్ళు మొగలు అంతమంది చూస్తున్నారు కదా. మీరు అందరూ చెప్పండి. నేను వచ్చిన వెంటనే ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు నా పేరు, నా వివరాలన్నీ చెప్పి, నమస్తే చెప్పి, యూనిఫామ్లో ఐడి కార్డ్ చూపించి, తర్వాత ఆయనకి వీడియో చూపించి, వీడియో మీదేనా కాదా సార్, మీరు మాట్లాడిందా కాదని అడిగాను. ఆయనే మాట్లాడని చెప్తున్నారు. కాకపోతే నా వర్షన్ వేరే సార్, అందులో మీరు అర్థం చేసుకున్నది వేరే అని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడింది ఏంటంటే నేను ఇంకో వేరే ఉద్దేశంతో అన్నాను సార్, నాకు కాకపోతే నా స్లాంగ్ వల్ల మీకు చెప్పకండి దయచేసి. అందరు ఇంటర్ కదా, వీడియో ఇంట్ అయిపోతుంది కదా వీడియో. నేను ఆ పదం వాడలే. ఫస్ట్ నుంచే
హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. అదేదో సామెత చెప్తారు కదా, మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే మలిసి ట్రోలింగ్స్ ఎట్లా చేశారంటే జైలుకు పోయింది కదా, ఇంకా కొవ్వు కరుగుతుంది, ఇప్పటికే 5 కేజీలు తగ్గిండు అని చెప్పి ఇట్లాంటి ట్రోలింగ్ చేసిండ్రు. మరి అవి ఆయన దృష్టికి వెళ్ళినా ఏమో తెలియదు కానీ జైల్లో ఏముంటది అబ్బా, ఇంట్లో ఉన్నట్టు ఎట్లాగో మేము ధనవంతులం. అది కాదు సార్, ఫస్ట్ నుంచి ఏది నాకు వీడియో కాదు సార్. అధికారం మీ దగ్గర ఉండి ఉంటుంది కదా మరి. ఇస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఎట్లాంటి ఎర్రి మేషాలు వేస్తున్నారు చూస్తున్నారు కదా. ఎర్రి బుక్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రి బుక్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అపాస్పాలైతే చూస్తా ఉన్నారు కదా. నిన్న చూడండి సార్ అదే సార్, ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేశారనుకోండి సార్. అందరం ఉన్న మొత్తం మీడియా ఉంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఎందుకు ఏమైతుంది నాకు అర్థం కాదు. ఆ వదిలేసాయి ఎర్రి బుక్ రాజ్యాంగం అని అందరికీ నమ్మడుతుంది. చిన్న పోరాన్ని చూపించిన ఎర్రి బుక్ రాజ్యాంగం చిన్న పిల్లగాడు కూడా చెప్తే ఒకటే నిమిషం చెప్తున్నా. ఈ పర్టికులర్ పదాన్ని నువ్వు ఇడికి రా, తెలుస్తుంది కదా అన్న. ఇగో ఎఫ్ఐఆర్ పంపించినాం మీకు. ఎఫ్ఐఆర్లో నువ్వు వేరేది ఏమన్నా పెట్టుకొని నేనేమన్నా నేను చెప్పేది అంటే వేరేది ఏమన్నా పెట్టని ఈ పర్టికులర్ ఎఫ్ఐఆర్లో అరే ఎఫ్ఐఆర్లు ఏమున్నది అక్కడ పెట్టేది ఏంది? మీ ఏరియాలోనే ఉన్నది, ఇది మీ ఏరియాలోనే ఉన్నది. దాంతో దేంతో సంబంధం లేదు. ఈ కేసు గురించి జాడును సార్ నువ్వురా, నేను వస్తున్నారా.